రీసెంట్‌గా నేను చాలామంది మ్యారీడ్ కపుల్స్ దగ్గర విన్న మాట ఇది. సో, ఇట్ బోథర్డ్ మీ ఎ లాట్ అండ్ ఐ కైండ్ ఆఫ్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ హియర్. సో, ఏంటంటే ఈ సోషల్ మీడియాలో అంత లగ్జరియస్ లైఫ్‌ని వీళ్ళు సెలబ్రిటీస్‌వి వాళ్ళవి చూసి, అరే! వీళ్ళు విల్లాలు కొనుక్కున్నారు, వాళ్ళు అది కొనుక్కున్నారు, వీళ్ళు ఇది కొనుక్కున్నారు. అండ్ ఈవెన్ ఫ్యామిలీస్‌లో కూడా ఎవరైనా ఇఫ్ దే అచీవ్ సంథింగ్ ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, అరే! మనం వాళ్ళకన్నా పెద్ద ఇల్లు కొనియాలి, మనదందరూ సూపర్ అనాలి, వాడికన్నా బావుందనాలి. సీ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్, గో ఫర్ ఇట్. బట్ కేవలం జనాల్ని మెప్పించాలి, లేదా వాడేదో పొగిడియాలి నన్ను అని ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం మాత్రం ఇటువంటి ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. బికాజ్ ఇప్పుడు ఈ జనాలు ఆ నిమిషం మిమ్మల్ని పొగడొచ్చేమో. బట్ రేపు వాళ్ళకి ఇంకొక టాపికొస్తుంది. ఇంకొక మ్యాటర్ వస్తుంది. ఆర్ నీకన్నా బాగా ఎవడో అచీవ్ చేసిన వాడు కనిపిస్తాడు. నీకన్నా సూపర్‌గా ఇల్లు కట్టిన వాడు కనిపిస్తాడు. అప్పుడు నిన్ను చిటికలో మర్చిపోతారు. కానీ ఈఎంఐ కట్టుకోవాల్సింది మీరు. ఆ బర్డెన్ మోయాల్సింది మీరు. సో, డెసిషన్ మీదై ఉండాలి. ఈ ఫ్యామిలీ ప్రెషర్ వల్లనో, ఏదో సొసైటల్ ప్రెషర్ వల్లో, ఫేక్ స్టాండర్డ్స్ వల్లో ఇటువంటి ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా డేంజరస్.